నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. సోషల్ మీడియా అనేది ఓ కత్తి లాంటిది. దాన్ని మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు. తండ్రి కూతుళ్ళ ఓ వీడియో మీద ఓ రోస్టర్ బ్యాచ్ చేసిన కామెంట్స్ కావచ్చు, వీడియో ఇప్పుడు కలకలం రేపుతుంది. ప్రణీత్ హనుమంత్ అనే ఈ బ్యాచ్ రకరకాల కామెంట్స్ చేయడం, వీడియో రిలీజ్ చేయడం మీద అసలు సభ్య సమాజం మామూలుగా ఫైర్ అవ్వలేదు. అది ఇప్పుడు దాని మీద సాయి ధరమ్ తేజ్ అనే హీరో పెట్టిన ట్వీట్ చివరికి ప్రభుత్వాన్ని, పోలీసులను కూడా పరుగులు పెట్టించింది. మంత్రులు కూడా దీని మీద రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. అలాగే సమాజం కూడా మన చుట్టూ ఏం జరుగుతోంది, అసలు ఇలాంటి రోస్టర్ బ్యాచ్లు చాలా మందిని టార్గెట్ చేస్తున్నాయి కదా అని చెప్పి దీని మీద ఒక పెద్ద చర్చ అయితే జరుగుతుంది. ప్రస్తుతం నాతో పాటు రజనీ సాయి చంద్ గారు ఉన్నారు. ఆవిడని అడిగి ఈ బ్యాచ్ల్ని ఎలా కంట్రోల్ చేయాలి, వీటన్నిటి మీద తన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే స్వరూప గారు. ఎలా ఉన్నారు? పర్లేదండి. మీరు? బాగున్నాను. తండ్రి కూతుళ్ళ రీల్ మీద ఒక రోస్టర్ బ్యాచ్, నేను మళ్ళీ అసలు వాళ్ళ పేరు చెప్పడం కూడా నాకు ఇష్టంగా అనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ప్రమోషనే అవుతుందేమో ఇది కూడా అనిపిస్తుంది. అది చూసినప్పుడు మీకు ఏమనిపించిందండి? వాళ్ళు చేసిన వీడియో గానీ ఆ కామెంట్స్ అనేది జుగుప్సాకరంగా ఉన్నాయి. మీరు ఏమంటారు దీని మీద? ఒకటి అండి, సమాజంలో ఎలా అయిపోయినాయి అంటే కుటుంబాలు, మానవీయ విలువలు ఆ కొన్ని ఉంటాయి కదా, వాటిని అసలు ఇప్పటి జనరేషన్ ముఖ్యంగా అంటే ఒక ఏజ్ వరకు ఒకరిని కామెంట్ చేయాలన్నా, ఒక మాట మాట్లాడాలన్నా, లేదు మనకు తెలియంది మాట్లాడాలన్నా చాలా ఆలోచించి ప్రవర్తించేటట్టు కుటుంబంలో కొన్ని విలువలు నేర్పించడం కానీ, ఈవెన్ స్కూళ్ళల్లో కూడా టీచర్స్ ఇలా కాదు అలా కాదు అని చెప్పడం కానీ అలా ఉండేది. అప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి పిల్లలకు అన్ని అందుబాటులో ఉండేవి కావు. కాబట్టి ఎవరైతే ఇంట్లో పెద్దలు ఏం చెప్పిర్రో, లేదు స్కూల్లో ఏం చెప్పిర్రో, అట్లా చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ చూసి కొన్ని విలువలు నేర్చుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. యూనివర్సల్ ప్రపంచం మన చేతుల్లోనే ఉన్నట్టు అయిపోయింది. ముఖ్యంగా మన ఇష్యూ తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది. దాన్ని అసలు కామన్ గా ఏందో డార్క్ కామెడీ అంటండి. ఇదేం కామెడీ? కామెడీ అనే మాటకి అర్థం కనీసం తెలుసా? ఇప్పుడున్న దాంట్లలో మనం మాట్లాడే పదాలకు అర్థాలు మార్చేస్తున్నారా? ఈవెన్ చాలా వరకు సోషల్ మీడియా అయితే ఎంత భయంకరంగా అయిందంటే, ఎవరైనా ఏదేని సందర్భంలో బయటికి వస్తే వాళ్ళని విపరీతంగా మీమ్స్ పేరుతో వేధించడం కావచ్చు, కామెంట్స్ పేరుతో వేధించడం కావచ్చు, ఎవరికైనా ఒక రాక్షసానందం అండి, ఏదన్నా అనొచ్చు. ఎవరినైనా ఏమన్నా పడతారు, లేకపోతే ఏదైతే ఏముంది అని వాళ్ళ రాక్షసానందాన్ని సోషల్ మీడియాలో చూపించేస్తున్నారు. మన జరిగిన సంఘటన కూడా అది. వాళ్ళు మాట్లాడుకునే ఒక్కొక్క అంశం చూస్తే ఒక బయట కుటుంబంలో ఒక 2-3 సభ్యులు కలిసి కూడా అలా మాట్లాడుకోవడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అయ్యేది. సభ్య సమాజంలో ఈ వీడియో బయటికి వస్తది, చాలా మంది ఫ్యామిలీస్ చూస్తారు. పోనీ చిన్న పిల్లలు, ఇప్పుడు చాలా వరకు ఎన్ని జరుగుతున్నాయి సమాజంలో, పిల్లల మీద అగత్యాలు జరుగుతున్న సమాజాన్ని కూడా చూసాం, వృద్ధుల మీద జరుగుతున్న సమాజాన్ని కూడా చూసాం. అంటే నెక్స్ట్ జనరేషన్ కి ఏం నేర్పిస్తున్నారు? ఇగో ఇటువంటి మాటలే, ఇవే మాటలు, ఇంకా వీటిని ఎట్లా ఎవరైనా మాట్లాడొచ్చు, ఎట్లయినా మాట్లాడొచ్చు, ఏదైనా కామెడీగా తీసుకోవచ్చు. ఒకవేళ ఎవరినన్నా ఏమన్నా ఆ రకంగా మాట్లాడితే కామెడీగా తీసుకోకపోతే, అయ్యా నువ్వేంది ఇలా, దాన్ని చాలా టెక్టీస్ గా తీసుకునే అంశం, ఇలా మాట్లాడుతున్న సందర్భం చూసాం. చాలా ఘోరంగా లైఫ్లే లైట్ అయిపోతున్నాయండి. ఈ రోజు ఆలోచనలు లైట్ అయిపోతున్నాయి, మనకి ఏవైతే టార్గెట్స్ ఉంటాయో లైఫ్ గోల్స్ అవి లైట్ అయిపోతున్నాయి, జీవితాలు లైట్ అయిపోతున్నాయి. ఎవరినైనా కామెంట్ చేసినా, ఇంకేదైనా చూసినా, వాళ్ళని మానసికంగా టార్చర్ చేసినా, లాస్ట్ కు వాళ్ళు సూసైడ్ చేసుకున్నా అవి కూడా లైట్ అయిపోతున్నాయి. అంటే ఇవన్నీ మానవ సంబంధాలు భయంకరంగా దెబ్బతింటున్నాయి. ఎంత ఘోరంగా అంటే, ఆ మాటలు వింటుంటే బేసిక్ గా ఆ వీడియోను పెట్టి ఎందుకు ఆ రకంగా డార్క్ కామెడీ పేరుతోటి చెయ్యాల్సిన ఆలోచన ఎట్లొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ ఒకటి, అసలు ఏ ఎన్విరాన్మెంట్ లో పెరుగుతున్నాం, లేకపోతే మేము ఫేమస్ కావాలంటే ఏదో ఒకటి చెయ్యండి, సమాజానికి ఉపయోగపడే పని చేయండి, కుటుంబానికి ఉపయోగపడే పని చేయండి, వ్యక్తిత్వంగా మీరు పెంచుకోవడం ఆలోచన కావచ్చు, ఇంకోటి మానసికంగా మిమ్మల్ని మీరు స్ట్రెంత్ చేసుకునే విధంగా ఎన్నన్నా చేయండి, ఏమన్నా చేయండి. కానీ ఒక పాపను పట్టుకొని దాంట్లో ఒక చిన్న డైలాగు వేరే తెలిసిన వాళ్ళు ఉండి కనీసం ఇట్లా జరుగుతుంది ఇష్యూ అన్నప్పుడు నేను చూశాను. నేను ఫస్ట్ వాళ్ళ ఫాదర్ ఇట్లా వచ్చి ఏదో అన్నప్పుడు లైక్ కొట్టాను, తర్వాత లైక్ తీసేసాను. అంటే మీరు దేన్ని ఎంకరేజ్ చేస్తున్నారు? అవును, ఆ మాట్లాడే కామెంట్
మీరు చూసారా వీడియో? సోషల్ మీడియాలో కామన్ గా ఈ రకమైన చర్చ జరిగిన సందర్భంలో అసలు ఏంటి, ఎందుకు జరుగుతుంది అనే అంశం కోసం చూసాము. పెద్ద ఎత్తున విమర్శించడం జరిగింది. అవును. నేను సోషల్ మీడియాలోనే కాదండి, ఇప్పుడు సోషల్ మీడియా ఏమైందంటే ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది. పిల్లలు గమనిస్తురు, యువకులు గమనిస్తురు. చాలా మంది చేస్తున్న తమిళలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మన రాష్ట్రంలో ఉన్న కొంత కల్చర్ కి మనం ఇటువంటివి జీర్ణించుకొని, ఇంకా కుటుంబాలు ఇంత అసహ్యంగా, ఇంత జుగుస్సాకరంగా మాట్లాడుకోనో, లేకపోతే అటువంటివి కొన్ని సినిమాలు వచ్చినా, లేకపోతే ఇంకేవచ్చో చూసే లేరు. అదొకటి. రెండవది అసలు పసిపాప అండి. అవును. ఆ పాపని చూస్తే ఈ రోజు మనం ఎటువంటి సమాజంలోకి వెళ్ళిపోయినామంటే, ఆ వీడియో చూసిన తర్వాత ఈవెన్ ఆ వీడియో మీద వివరణ ఇస్తూ కూడా ఆ అబ్బాయి హనుమంత్ సారీ చెప్పాడు. సారీ చెప్తూ నా కుటుంబాన్ని బయటకి ఇడుస్తున్నారు, బాధపడుతుంది. అంటే కుటుంబం ఎవరికైనా ఉంటది కదండి. బాధ, ఎవరికైనా ఉంటది. అది ఒక కామెంట్ అయినా అవతలి వ్యక్తులు ఎంత మనసుకు తీసుకుంటారో, దాని గురించి చిన్న పిల్లను ఒక తండ్రిని పెట్టి ఆ బంధాన్ని అవసరమైతే మీరు పొగడండి. అవును కదా. దాన్ని మంచి మంచి మెసేజ్ ఇచ్చే విధంగా చెప్పండి. అలాంటిది అసలు మొత్తం రైమ్ నెగెటివ్. అని ఇంకేదో అని ఒక రకంగా అది ఇక చెప్పడానికి కూడా ఎంత అసహ్యంగా ఉందంటే, ఎటు పోతున్నారు వీళ్ళ ఆలోచనలు, ఎటు పోతుంది సమాజం, ఎటు పోతుంది. దాన్ని కొంతమంది యూత్ ఇప్పుడు దాన్ని లైట్ తీసుకోవచ్చు కదా అంటే, జీవితాలనే లైట్ తీసుకోమంటే ఇంకేం తీసుకుంటారు కదండి. ఇంకా దేన్ని మనం సీరియస్ గా తీసుకోవాలి? ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అటువంటివే వాచ్ చేస్తది. వాళ్ళు ఆ రకంగానే ప్రవర్తిస్తారు. ఓహో మేము ఇలాగే మాట్లాడాలి కావచ్చు, ఇదే ట్రెండ్ కావచ్చు అనుకుంటున్నది చూస్తున్నాం మనం.